ఆచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. సరదాగా ఫ్రెండ్స్తో ఆడుకుందామంటూ కూడా 4th ఫ్లోర్ ఎక్కినటువంటి ఒక బాబు ప్రమాదవశాత్తు అక్కడ రీల్ వీడియో చేస్తూ కూడా తను పైనుండి దూకిన పరిస్థితి. అంటే తెలియకుండా కూడా తను ప్రమాదవశాత్తు పడిపోయాడు. దాదాపు 15 రోజుల పాటు కూడా తన ప్రాణాలతో హాస్పిటల్లో పోరాడి ఈ నెల 19వ తారీఖు ప్రాణాలు విడిచాడు. సో దాంతో మొత్తంగా వాళ్ళ ఫ్యామిలీలో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నాతో మిథున్కి సంబంధించిన తండ్రి ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, వారికి సమాచారం ఎలా అందింది, అసలు పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఆ రోజు మిథున్ ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఏంటి, అసలు ఏం జరిగింది, మీకు సమాచారం ఎప్పుడు అందింది? యాక్చువల్లీ నేనైతే ఆ టైంలో స్టోర్లో ఉన్న యాజ్ ఎ సేల్స్ మ్యాన్ నేను పనిచేస్తాను. అక్కడ అరౌండ్ 3 to 4 o'clock ఏమో వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చెప్తుంది, బాబు ఇట్లా పడిపోయాడు. సో నేను ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది చేసి బండి చెప్పాను, బాబుకి అయితే తీసుకొని ఇక్కడ ప్రసాద్ వరకు తీసుకెళ్ళి చూపించాం. బట్ దే ఆర్ అనబుల్ టు ప్రొవైడ్ సమ్ అర్జెంట్ మెడికల్ ట్రీట్మెంట్. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి సార్ చెప్పారు, ఇక్కడైతే అంత క్రిటికల్ కేర్ మేనేజ్ చేయలేము సార్, మీరు సూపర్ స్పెషాలిటీ చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. అక్కడ సురక్షకి రిఫర్ చేశారు. బట్ వాళ్ళు కూడా చెప్పారు, మా దగ్గర అడ్వాన్స్ ఫెసిలిటీ లేదు సార్, యశోదలో చేర్చాం సార్.